హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగింటి వంట. ఇవాళ మన రెసిపీ వచ్చేసి చికెన్ పికిల్. ముందుగా స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకుని ముందుగా మార్కెట్ నుంచి తెచ్చుకున్న చికెన్ని శుభ్రంగా కడుక్కుని కడాయిలో వేసుకోవాలి. కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా ఆయిల్ వేసుకుని కలుపుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా చికెన్ నుంచి నీరంతా సపరేట్ అయ్యేదాకా ఉడికించుకోవాలి. తర్వాత మరొక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని ముందుగా మనం తీసి పెట్టుకున్న చికెన్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా రెడ్ కలర్లోకి వచ్చేదాకా ఫ్రై చేసుకుని పక్కకు తీసుకోవాలి. ఇలా డీప్ ఫ్రై చేసుకున్న చికెన్ అంతా పక్కకు తీసుకుని మళ్ళీ అదే బాండీలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని వేయించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ అడుగు పట్టకుండా చూసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్లో వాటర్ అంతా ఇంకేదాకా ఉంచుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా ధనియాలు, జీలకర్ర, గరం మసాలా పౌడర్ వేసుకోవాలి. ఇలా మిక్స్ చేస్తూ ఒకసారి కలుపుకుంటూ అడుగు పట్టకుండా చూసుకోవాలి. తర్వాత పచ్చికారం వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆపేసి ఇది కొంచెం చల్లారాక రుచికి తగినంత సాల్ట్ వేసుకుని ముందుగా మనం వేయించి పెట్టుకున్న చికెన్ ముక్కలను కూడా వేసి ఇలా కలిపి పెట్టుకున్న మిశ్రమంలో ఈ మిశ్రమం చల్లారాక కొద్దిగా మెంతులు, ఆవాల పొడి వేసుకోవాలి. ఇలా వేయడం వల్ల చేదు రాకుండా ఉంటుంది. చల్లారాకే వేసుకోవాలి. మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకొని ఒక స్పూన్ వెనిగర్ వేసుకొని కలుపుకోవాలి. ఒక స్పూన్ నిమ్మరసం మనకి రుచికి తగినంతగా పులుపు చూసుకుంటూ అడ్జస్ట్ చేసుకుని వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. అంతే, నోరూరించే చికెన్ పికిల్ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.